నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ధనవంతులు చేయాలనేది నా లక్ష్యం. ఈ క్రమంలోనే రీసేల్ అనేది అంటే అందరూ కొత్త సేల్స్ చేయగలుగుతున్నారు, అంటే కొనిపించగలుగుతున్నారు. అని తర్వాత వాళ్ళకు అవసరం ఉందనుకున్నప్పుడు అమ్మించడానికి ఏ కంపెనీ కూడా బాధ్యతగా తీసుకోవట్లేదు. సో నేను బాధ్యత ఏంటంటే కొనిపించడమే కాదు, అవసరమైతే అమ్మించడం కూడా నా బాధ్యత అనే లక్ష్యంతో ఈ యనమల డెవలపర్స్ను మేము స్టార్ట్ చేసిన క్రమంలోనే ఏదైతే రీసేల్ ప్లాట్లు ఉంటాయో, ఎస్పెషల్ రీసేల్ కాకుండా రీసేల్ అనే దాంట్లో చాలా అంటే అమ్మే వాళ్ళకు లాభం ఉంటుంది, కొనే వాళ్ళకు కూడా తక్కువకు వస్తుంది. అట్లాగే ఎలాంటి లిటిగేషన్లో ఉండదు. అంటే మనం డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే ఎన్ఏ సర్టిఫికేట్ తీసుకున్నా, ఎల్పీ నెంబర్ తీసుకున్నా, సెక్యూరిటీ తీసుకున్నా, మెయింటెనెన్స్ తీసుకున్నా, అట్లాగే తక్కువ రేటు తీసుకున్నా, లేదా త్వరగా రిజిస్ట్రేషన్ కావాలనుకున్నా, ఏ రకంగా చూసినా కూడా తక్కువ టైంలోనూ ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే విధంగా సెక్యూరిటీ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు అన్ని వర్గాలకు లాభదాయకంగా ఉంది. కాబట్టి ఈ క్రమంలో నా ప్లాట్ ఎవరు తీసుకోవట్లేదని బాధపడకుండా వాళ్ళకు భరోసా ఇచ్చేటట్టుగా, అంటే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కూడా 2 రాష్ట్రాల్లో ఖచ్చితంగా అర్ధరాత్రి మన తలుపు తట్టి నా ప్లాట్ కొనమని అడిగిన